హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్. సో మొన్నటి ట్రిప్ నోటిఫికేషన్లో జాబ్ కొట్టారా? సో టైమింగ్స్ ఏముంటాయి, షెడ్యూల్ ఎలా ఉంటుంది, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ ఏంటి అని కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. సో జాబ్ కొట్టారు కానీ గురుకులం అనగానే అందరికీ ఒక టెన్షన్ అయితే వచ్చేస్తుంది. సో గురుకులంలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, జనరల్ వెల్ఫేర్ అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ రూల్స్ ఉంటాయి. 80% కొన్ని మైన్యూట్ చేంజెస్ ఉంటాయి. సో ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫస్ట్ థింగ్ అండి, టైమింగ్స్ ఏంటి అంటే ఒక బీసీ వెల్ఫేర్ తప్ప రిమైనింగ్ ఫోర్ సొసైటీస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 4:30. బీసీ వెల్ఫేర్ మాత్రమే మార్నింగ్ 7:30కి ఉంటుంది. సో సెకండ్ ఏంటి అంటే నైట్ డ్యూటీస్ అండ్ నైట్ స్టేస్. సో చాలామందికి తెలిసిన విషయమే, గురుకులం అంటేనే మనది రెసిడెన్షియల్ ప్యాటర్న్ కాబట్టి నైట్ డ్యూటీస్ అండ్ స్టేస్ చేయాల్సి ఉంటుంది. సో వారంలో మనకు 2 నైట్ డ్యూటీస్, ఒక నైట్ స్టే వస్తుంది. సో డ్యూటీస్ అంటే ఏంటి, స్టేస్ అంటే ఏంటి డౌట్ ఉంటే, డ్యూటీ అంటే ఏంటి, స్టడీ ఆర్ డ్యూటీస్ 7:30 నుంచి 9:30 వరకు ఉంటుంది. స్టే అంటే ఏంటంటే మనము కాలేజ్లోనే విత్ స్టూడెంట్స్తో స్టే చేయాల్సి వస్తుంది. అలాంటి డ్యూటీస్ అనేవి వీక్లో 2 సార్లు డ్యూటీ వస్తుంది, వీక్లో ఒకసారి మాత్రం స్టే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఫీడింగ్ మదర్స్ ఎవరికైతే 1 year లోపు బేబీ ఉంటుందో వాళ్ళకి మాత్రం నైట్ స్టేస్ నుంచి ఎగ్జెంప్షన్ ఉంటుంది. నైట్ డ్యూటీ యాజ్ ఇట్ ఈస్గా చేయాలి, కానీ నైట్ 9:30కి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ ఫర్ ఫీడింగ్ మదర్, అది కూడా బేబీ 1 year అయ్యే వరకు. నెక్స్ట్ హాలిడే డ్యూటీస్కి వచ్చేసరికి మనకు మంత్లీ వన్స్ రొటేషన్ బేసిస్లో వస్తుంది. ఎంతమంది ఫ్యాకల్టీ ఉంటే దాంట్లో 1/3 ఫ్యాకల్టీని వేసుకుంటూ నా హాలిడే డ్యూటీస్ లేదా సండే డ్యూటీస్ అనేవి వస్తాయి. అది కూడా మార్నింగ్ 9 to 2 ఒకరు ఉండాల్సి వస్తుంది, నెక్స్ట్ 2 to మళ్ళీ నైట్ స్టడీ అవర్కి ఒకరు ఉండాల్సి వస్తుంది, మళ్ళీ స్టే వేరే. సో మనకున్న ఫ్యాకల్టీని బట్టి అది 1/3 ఒకరికి వేయాలా, ఇద్దరికి వేయాలా, ముగ్గురికి వేయాలా అనేది అది ప్రిన్సిపల్ చేతిలో ఉంటుంది. థర్డ్ వచ్చేసి గురుకులం కదండి, పిల్లలు 24/7 ఉంటారు. సో వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి హౌస్ పేరెంట్ అనేది ఒకటి ఇస్తారు. దాన్ని లోకో పేరెంట్ అని కూడా అంటారు. అంటే ఒక ఫ్యాకల్టీకి 25 నుంచి 40 స్టూడెంట్స్ స్ట్రెంత్ని బట్టి మనకు అలాట్ చేస్తారు. ఆ స్టూడెంట్స్ యొక్క హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ హౌస్ పేరెంట్దే ఉంటుంది. ఆ స్టూడెంట్స్ని హౌస్ స్టూడెంట్స్ అంటారు. సో ఆ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఆ హౌస్ పేరెంట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. హౌస్ పేరెంట్ ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్. లైక్ మనం బీఈడీ చేసినప్పుడు కేస్ స్టడీ ఎలా చేస్తామో అలా మనకి అలాట్ చేసిన స్టూడెంట్స్ యొక్క మొత్తము హోల్ అండ్ సోల్గా రెస్పాన్సిబిలిటీ అనేది హౌస్ పేరెంట్షిప్. కొంచెం కష్టమైన రెస్పాన్సిబిలిటీ ఇదే, ఎందుకంటే పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం మాత్రమే ఈ హౌస్ పేరెంట్. వారి గురించి మనం మొత్తము డీటెయిల్స్ అనేవి చెప్పగలిగేలాగా ఉంటుంది హౌస్ పేరెంట్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమి ఇన్ఛార్జెస్ ఉంటాయంటే వైస్ ప్రిన్సిపల్, నెక్స్ట్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కోఆర్డినేటర్, అకాడమిక్ కోఆర్డినేటర్. ఇవి కాకుండా పిల్లలు అక్కడే ఉంటారు కదా, మొత్తం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి యూనిఫామ్ దగ్గర నుంచి ప్లేట్, గ్లాస్, కటోరా, వాళ్ళకి ట్రంక్ బాక్సెస్, స్లిప్పర్స్, బెడ్డింగ్ మెటీరియల్, ఎవ్రీథింగ్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో అవన్నీ కాలేజ్కి లేదా స్కూల్కి వచ్చినప్పుడు ఏంటి అంటే అవి డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా. సో ఎమ్యూనిటీస్ ఇన్ఛార్జెస్ అనేవి కూడా ఇస్తారు, వీటిని ఎమ్యూనిటీస్ అంటారు. ఈ ఈ ఎమ్యూనిటీస్కి కూడా మనకు కొన్ని ఇన్ఛార్జెస్ని ఇస్తారు. డెప్యూటీ వార్డెన్ అనేది కూడా మనకు ఇయర్లో ఒకసారి టర్మ్ వస్తుందండి. అంటే అందులో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ రొటేషన్ బేస్ మీద డెప్యూటీ వార్డెన్ అనేది చేయాల్సిందే. సో డెప్యూటీ వార్డెన్ డ్యూటీస్ ఏంటి అంటే అక్కడ ఫుడ్ సెక్షన్లో మొత్తం ఏమొస్తున్నవి ఐటమ్స్, పెరిషబుల్, నాన్ పెరిషబుల్ అనే ఐటమ్స్ వస్తాయి కదా, అవన్నీ ఎంత వస్తున్నవి, ఎంత క్వాంటిటీ ఇస్తున్నాము మనం అనేది అన్ని దానికి సంబంధించినవన్నీ రికార్డ్స్ రాయాలి.
ఇవైతే మనం గురుకులంలో చేయాల్సిన డ్యూటీస్ అంటే గురుకులం అంటేనే కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. మనం చేసే అకాడమిక్ యాక్టివిటీస్‌తో పాటు నాన్ అకాడమిక్ యాక్టివిటీస్‌కి కూడా ఈక్వల్ రోల్ ఉంటుంది. అంటే ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇవి కాకుండా ఇంకా సొసైటీస్‌లో మిర్రర్ ప్రాజెక్ట్ అని, ఈ+ క్లబ్, డబ్ల్యూ+ క్లబ్, టీ+ క్లబ్ అనే ఈ క్లబ్స్ అన్నిటివి ఉంటాయి. ఈ క్లబ్స్ అన్నిటికి కూడా మనకి ఇన్‌చార్జ్ మన ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ ఏవైతే రెస్పాన్సిబిలిటీస్‌ని అలాట్ చేస్తారో, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని చేసుకుంటూ మనం గురుకులంలో ముందుకెళ్ళాల్సొస్తుంది. సో, మీరందరికీ ఈ వీడియో అర్థమైందనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే గనుక నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మనకొచ్చే జాబ్‌ని చాలా